వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జర్నలిస్టుల మెగా హెల్త్ క్యాంప్కు విశేష స్పందన. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్కు విశేష స్పందన లభించిందని, మొత్తం 233 మంది పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఐఎంఏతో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రుల మధ్య నిపుణులు పాల్గొని సేవలందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ సమాచారాన్ని అందించే పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిందన్నారు. బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ వంటి సాధారణ పరీక్షలతో పాటు కార్డియాలజీ, గైనకాలజీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, కంటి, దంత వైద్య సేవలు అందించబడినట్లు తెలిపారు. వైద్య సిబ్బంది అందించిన సేవలను కలెక్టర్ అభినందించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ శిబిరంలో పాత్రికేయులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య సేవలు అందించడం మంచి పరిణామం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల ఆరోగ్యం పట్ల నిబద్ధత కలిగి ఉందని స్పష్టం చేశారు. ఈ వైద్య శిబిరాన్ని సమర్థవంతంగా నిర్వహించిన అధికారులను, వైద్య బృందాలను జిల్లా కలెక్టర్ నాయన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె వెంకటేశ్వరరావు, జిల్లా ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ సమన్వయకర్త పి ప్రియాంక, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె లక్ష్మీనారాయణ, పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు, 50 మంది, వివిధ ఆసుపత్రుల వైద్యులు, 150 మంది వైద్య ఆశా నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ తప్పటితో స్వాగతం. జరిగే ఈ మెగా మెడికల్ క్యాంప్ కి బాధపడే కన్నా రాకుండా మనం ముందు జాగ్రత్తలు చక్కగా అన్ని రకాల పరీక్షలు చేయబడతాయి. ఈ సౌకర్యాన్ని మీరు 100% ఉపయోగించుకోవాల్సిందిగా మా వైద్య ఆరోగ్య శాఖ, మా డిఎంఎన్హెచ్ఓ గారి తరఫున మీ అందరికీ వారికి సరైన సూచన అక్కడ ఎవరు తప్ప ఓకే. ఈరోజు మనకి ఆర్ట్స్ కాలేజ్లో జర్నలిస్టులందరికీ కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ లైక్ షుగర్, బీపీ, తర్వాత మనకి ఐరన్, హెచ్పి, హిమోగ్లోబిన్ లెవెల్స్ వీటితో పాటు స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడా ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఫ్రమ్ ఐఎంఏ నుంచి కూడా స్పెషలిస్టులు వచ్చారు. గవర్నమెంట్ డిఎంహెచ్ఓ గారి తరఫున కూడా ఆల్ ప్రైమరీ హెల్త్ కేర్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇందులో కార్డియాలజిస్ట్, ఈసీజీ సర్వీసెస్, 2D ఎకో సర్వీసెస్, తర్వాత ఇక్కడ మనకి మ్యామోగ్రఫీ, ఎక్స్రే సర్వీసెస్ అండ్ అదర్ డిసిప్లిన్స్కి సంబంధించిన స్పెషలిస్ట్ అందరూ ఉన్నారు. సో అండ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. సో మొత్తం మన జర్నలిస్ట్ అందరూ కూడా, కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వచ్చి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పటికి 70 మంది వచ్చారని తెలిసింది. ఈరోజు అంతా కూడా క్యాంప్ ఉంటుంది. సో మీ కుటుంబ సభ్యులతో పాటు వస్తే దాని రిపోర్ట్స్ అవన్నీ కూడా మీకు ఇమీడియట్గా ఇస్తాము. లేవు ఒక రోజు 2 రోజులు పట్టేవి వెంటనే మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అందరూ ఇది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మెగా మెడికల్ క్యాంప్ని ప్రభుత్వం అధికారికంగా జర్నలిస్టులు, వారి యొక్క కుటుంబ సభ్యులకి మెగా మెడికల్ క్యాంప్ని గౌరవ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం, మెడికల్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. జర్నలిస్ట్ అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల పైన కూడా స్వతహాగా జర్నలిస్టులే కదా మనకి సేవ అందించేవారు. అనునిత్యం నిమగ్నమై వారి యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న జర్నలిస్టులు ఎంత ముఖ్యమో
వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా, ఎందుకంటే వారు త్యాగం చేయడం వల్ల ఈ రోజున వీరు రోడ్డు మీద ఉండి ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ ఉన్నారు. వారి పట్ల కూడా బాధ్యతతోటి ఈరోజు కూటమి ప్రభుత్వం మెగా మెడికల్ క్యాంప్ డ్రైవ్ చేయడం అన్నది ఒక మంచి శుభ పరిణామం. నిర్ణయం తీసుకున్న కలెక్టర్ గారికి, ఇక్కడ వీరికి సేవ అందిస్తున్న మెడికల్ వ్యవస్థలో టాప్ టు బాటమ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీడియా సోదరులు సోదరిమణులకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. భవిష్యత్తులో కూడా వీటిని కొనసాగించే విధంగా కూడా ఒక మంచి కార్యక్రమం కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తూ సేవలు అందిస్తున్న వైద్య నిపుణులందరికీ, అలాగే ఈ రోజున ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్న మీడియా వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు.